ఇక మళ్ళొటి మొదలుపెట్టిండు. మొన్ననేమో ఏది సేమ్ పొన్నం ప్రభాకర్ మాటనే ఈయన మాట్లాడిండు. కేటీఆర్ అంతకుముందు మాట్లాడుతూ జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అంటే జనంలో వ్యతిరేకత రావడంతో అరే రాముని తిట్టేంత కేటీఆర్ తారక రాము అనేటువంటి నీ పేరు మార్చుకో. రాముడి మీద ఇష్టం లేకపోతే కేటీఆర్ పేరు మార్చుకోవాలి. నేను నాస్తికుని, నాకు దేవుడు అంటే ఇష్టం లేదు, కేటీఆర్ అనే పేరు మా నాయన పెట్టిండు కాబట్టి ఇప్పుడు నాకు దేవుడి మీద ఇష్టం లేదు, ఏదో వాళ్ళు పెట్టుకోరు కదా లవణం ఇది అది అని మట్టి మన్నబడ్డ ఏదో పెట్టుకోవచ్చు కదా, పేరు ఏదో పెట్టుకోవచ్చు, అవసరం ఏమున్నది? రాముని పేరు తీసేసుకోండి, అవమానించకండి దయచేసి. రాముని పేరు పెట్టుకొని రాముని అవమానించకండి. వాళ్ళు ఏదో లవణమని సమరమని పేరు పెట్టుకున్నారు కదా మేము నాస్తికులం అని చెప్పి. నాస్తికులు అని చెప్పుకుంటే ధైర్యం ఉంటే నేను నాస్తికుని, దేవుని గుడికి పోను, మసీదుకు పోను, ఇఫ్తార్ పార్టీలకు పోను, లేకపోతే చర్చిలకు పోను అనేటువంటి దమ్ము ధైర్యం ఉందా? అదన్నా చెప్పాలి. లేదు నేను దేవుని నమ్ముతా, ఇగో పలానా దేవుని నమ్ముతా అనేటువంటి విషయమన్నా చెప్పాలి. దేవుణ్ణి నమ్మని నాస్తికులైతే కేటీఆర్ గారు నాస్తికుడివా ఆస్తికుడివా చెప్పాలి. దేవుని నమ్మేది ఉంటే ఇగో నేను దేవుని నమ్ముతా అని చెప్పాలి. నేను దేవుని నమ్మను అంటే దేవుని నమ్మనటువంటి విషయమైనా క్లారిటీగా చెప్పాలి. దేవుని నమ్మకపోతే హిందూ దేవుణ్ణి మాత్రమే నమ్మరా, ముస్లిం దేవుని నమ్ముతారా, లేకపోతే క్రిస్టియన్ దేవుని నమ్ముతారా అనేటువంటి విషయాన్ని కూడా క్లారిటీగా చెప్పాలి. లేదు నేను ఏ దేవుని నమ్మను అనుకుంటే మీరు ఎన్నికల ప్రచారంతో సహా ఎప్పుడు కూడా ఏ దేవుడి దగ్గరికి ఎక్కడికి ఏ ప్రార్థనా స్థలానికి కూడా వెళ్ళొద్దు, ఇఫ్తార్ పార్టీలో కూడా పోవద్దు. మళ్ళీ అది దోస్తాను, అది రాజకీయము, ఇది ప్రభుత్వము, ప్రభుత్వపరమైనటువంటి వివరణ అని చెప్పకండి. అట్లాంటి సొల్లు కబుర్లు చెబితే విని ఊరుకునేటువంటి ఎవరు లేరు. అవి అయోధ్య అక్షింతలు కావు, రేషన్ బియ్యం. మీరు అధికారంలో ఉన్నప్పుడే రేషన్ బియ్యమా అక్షింతలు అనేటువంటిది పంచిరు. దమ్ముంటే ఆ రోజు అవి రేషన్ బియ్యం అని ఎందుకు ప్రూవ్ చేయలేదు? అక్షింతల పేరుతోటి మోసం చేస్తున్నటువంటి వాళ్ళని ఎందుకు జైల్లో వేయలేదు? ఆ రోజు దమ్ము ధైర్యం లేదా? మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవడైనా సరే అయోధ్య అక్షింతల పేరుతోటి రేషన్ బియ్యం తీసుకొచ్చి పంచితే ఇవి రేషన్ బియ్యం అని ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అడ్డుకోలేరు? ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు? అధికారం మీదే కదా, ఫోన్ ట్యాపింగ్ కూడా చేసిరు కదా మీరు అధికారంలో ఉన్నప్పుడు. నేను మీరు చేసిరని చెప్తలేను, ఎవరు చేసిరు అనేది అధికారులు చెప్తున్నారు, నేను చెప్పట్లే. రాధాకిషన్ రావు అక్కడ దొరికిపోయినటువంటి పోలీస్ దొంగలు వాళ్ళు పోలీసులు కాదు, దొరికిపోయినటువంటి పోలీస్ దొంగలు చెప్పినటువంటి మాటల ప్రకారము ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేటువంటిది నిజం. మరి రేషన్ బియ్యం కలిపినటువంటి రేషన్ బియ్యం అక్షింతల పేరుతో రేషన్ బియ్యం పంపిణీ చేసినటువంటి ఆ రోజు రామ భక్తులు అనుకునేటువంటి వాళ్ళందరూ, అయోధ్య నుంచి అక్షింతలు తెచ్చినటువంటి వాళ్ళంతా ఇది రేషన్ బియ్యం అని ఎందుకు రుజువు చేయలేకపోయారు? మీరే అధికారంలో ఉన్నారు కదా, ఆ రోజు ఎందుకు ప్రజల్లో చెప్పలేకపోయారు? అధికారం కోల్పోయిన తర్వాత, ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఇప్పుడు అవి రేషన్ బియ్యము అక్షింతలు కావనేటువంటి మాటను ఎందుకు చెబుతున్నారు? దమ్ముందా? రుజువు చేసేటువంటి దమ్ముందా? అది రేషన్ బియ్యము అవి అక్షింతలు కావని రుజువు చేసే దమ్ముందా? ఎక్కడన్నా ఒక రుజువు తీసుకురండి. మీరు కాకపోతే మీ టీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, ఇగో మా ఊర్లో ఇక్కడ పంచిపెట్టిన వాళ్ళు రేషన్ షాపుకు పోయి ఒక బస్తా బియ్యం తీసుకొచ్చి దాంట్లో పసుపు కుంకుమ కలిపి అక్షింతలని ప్రచారం చేసి పంచిపెట్టిరని ఎక్కడైనా చెప్పేటువంటి దమ్ము ధైర్యము, రుజువు చేసేటువంటి దమ్ము ధైర్యం ఉందా? దేవుడి పేరిట బీజేపీ నేతల రాజకీయాలు. మరి యాదగిరిగుట్టకు పోయిన రోజు ఒక మాట మాట్లాడారు కదా, యాదగిరిగుట్టకు 1000 కోట్లు పెట్టినాము, అది ఇప్పుడు డెవలప్మెంట్ కాదా అని మీరు ఎందుకు మాట్లాడారు? మీరు డెవలప్మెంట్ చేస్తే దేవుడి పేరు డెవలప్మెంట్ కాదా? మరి మీరు ఎందుకు యాగాలు చేసిరు? మీ నాయన యాగాలు చేసినప్పుడు మీరు ఎందుకు వేయరు? ప్రభుత్వాన్ని యంత్రాంగాన్ని అంతా కూడా యాగం దగ్గర ఎందుకు పెట్టుకున్నారు? మీరు ఎన్నడూ అలాంటి రాజకీయాలు లేకపోతే యాదగిరిగుట్టకు ఎందుకు వేయరు? మీరు నిజంగా దేవుడి పేరుతో రాజకీయాలు చేయకపోతే బీఆర్ఎస్ పార్టీకి దమ్ముందా? దేవాదాయ శాఖను ప్రభుత్వం నుంచి తొలగిస్తాము, మిగిలినటువంటి వాళ్ళు ఏది క్రిస్టియన్లు కానీ ముస్లింలకు కానీ వాళ్ళ వ్యక్తిగతంగా ఎట్లయితే దేవుడు ఉన్నారో దేవాదాయ శాఖలో దేవుడున్నంత కాలం మీరు దేవుణ్ణి విమర్శించేటువంటి నైతిక అర్హత ఏ పార్టీకి ఉండదు. అది బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ. లేదంటే దమ్ము ధైర్యం ఉంటే హిందూ దేవాలయాలను ప్రభుత్వం నుంచి పక్కకు తీసేరి హిందూ దేవాలయకు ఉన్నటువంటి ఆస్తులన్నీ మఠాలకు లేకపోతే హిందూ సంస్థలకు అప్పచెప్పేసేయండి. మీరెందుకు పెత్తనం చేస్తున్నారు? మీరెందుకు దేవాలయాల్లో ఈవోలను పెడుతున్నారు? మీరెందుకు దేవాలయ భూములకు వచ్చినటువంటి ఆస్తులను, ఉండి ఆదాయాలను మీరెందుకు తీసుకుంటున్నారు? దేవాలయాలతో రాజకీయాలు చేసింది, దేవాలయాలను హిందూ మతానికి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా ప్రభుత్వంలో కలిపినటువంటి దొంగ ఎవడు, దుష్టుడు ఎవడు, దుర్మార్గుడు ఎవడు అనేటువంటి విషయాన్ని చెప్పాలి.
ఇక దీనికి కొందరు నీతులు చెప్తారు, దేవాలయాలను హిందువులు మెయింటైన్ అరే ముస్లింలు క్రిస్టియన్లు వాళ్ళు సొంతంగా మెయింటైన్ చేసుకుంటున్నప్పుడు హిందువులు ఎందుకు మెయింటైన్ చేసుకోలేరు? ఎవరి దేవుని వాడు మెయింటైన్ చేసుకుంటాడు, ఎవరి గుడిని వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. వాళ్ళకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ. హిందువుల దేవాలయాలను మాత్రం ప్రభుత్వ ఉక్కు పిడికిల్లో ఎందుకు పెడుతున్నారు? ప్రభుత్వ ఉక్కు పిడికిల్లో ఎందుకు పెడుతున్నారు? దేవాలయాలకు సంబంధించి ఈ బీజేపీ వాళ్ళు ఇంటింటికి వచ్చి అక్షింతలు నెత్తి మీద చల్లుతున్నారా? అవి ఆడికెళ్ళి రాలేదు. ఇక్కడ రేషన్ బియ్యము పసుపు కలిపి నెత్తి మీద చల్లిపోతున్నారు. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని చేసే రాజకీయం చేసే లంగలు బీజేపీ వాళ్ళని విమర్శించారు. బీజేపీ నేతలు దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మరి ఇదే దేవుడి పేరుతో రాజకీయాలు చేయకపోతే మీరు అధికారంలో ఉన్నప్పుడు అధికారికంగా ఇఫ్తార్ పార్టీ ఎందుకు ఇచ్చిర్రు? అధికారికంగా డిసెంబర్ 25 ఎందుకు చేసిర్రు? దేవుడి పేరుతో మీరు రాజకీయాలు చేయలేదా? దేవుడి పేరుతో మీరు రాజకీయాలు చేసిరా లేదా? మైనార్టీలకు ప్రత్యేకంగా ఎందుకు ఇస్తున్నారు? దేవుడి పేరుతో ఎవరు రాజకీయాలు చేసిర్రు? ఇఫ్తార్ పార్టీకి పోతే దేవుడి పేరుతో రాజకీయం చేసినట్ట కాదా? అది వాళ్ళ వ్యక్తిగతము, వాళ్ళే చేసుకుంటారు. మేము ప్రభుత్వం నుంచి ఇవ్వను. దేవుడి పేరుతో రంజాన్ మాసంలో రంజాన్ నెలలో ఆ రంజాన్ పాటించేటువంటి వాళ్లకు గంట సేపు వెసులుబాటు ఇచ్చి రాజకీయం చేసింది ఎవరు? రాజకీయం చేసింది ఎవరు? అసలు దేవుణ్ణి రాజకీయంలో ప్రభుత్వంలో కలిపినటువంటి దొంగ ఎవడు ఫస్ట్? దేవుణ్ణి ప్రభుత్వంలో కలిపినటువంటి దొంగ ఎవడు ఫస్ట్? దేవాదాయ శాఖ భూములను అమ్ముకున్నటువంటి దొంగ ఎవడు? దేవాదాయ శాఖ భూములను వేలం పెట్టి టీఎస్పీఎస్సి టీఎస్ఐఐసి లేకపోతే ఏపీఐఐసి కింద లేకపోతే అభివృద్ధి పేరిట దేవాలయాల భూములను అమ్ముకున్నది ఎవడు? మీరు రాజకీయం ఇప్పుడు దేవుడి పేరుతో మీరు కదా రాజకీయం చేసేది. దేవుడి పేరుతో ఎవరు రాజకీయం చేసిర్రు? మీరు ఎందుకు చర్చలకు వెళ్ళిరు? చెప్పాల్సినటువంటి సమాధానం ఇక్కడ చెప్పాలి. దీనికి సంబంధించినటువంటి అంశంలో మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం లేకుండా ఆ పార్టీకి సంబంధించినటువంటి విషయాలను